సంగతి సంబంధించిన దేవదాసుడు భాష గారు ఇక్కడ నుండి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊరిలో ఉన్న పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వార్తలు అందరికీ యేసు ప్రభు ఏరట వందనాలు. అందరికి దేవుడు దీవించిన కాదు. వచ్చినప్పుడు ఈ లైట్ వెనక్కి పెట్టండి, వైర్ అది సరిగా రోజుంది, అందుకని అది ఏమవుతున్నారు కదులుతున్నది. రెండు బ్యాటరీ లేకపోతే నేను కొన్ని ఇస్తానండి, అందుకని బ్యాటరీ దేవునికి స్తోత్రము. దేవుడు మిమ్మ తండ్రికి దీవించిన కాక. మంచి వాక్యం అందించిన దేవదాసునికి దేవుడు దీవించిన కాక. స్తోత్రం. దేవదాసుని చెప్పిన మాట మీకు అర్థమైనట్టుగా ఉందన్నట్టుగా నేను అనుకున్నాను. 5 రొట్టి 2 చేప దేవుడు ఎంతమందికి ఇచ్చారు? 5 మందికి దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా ఇచ్చాడు. నాకు అది చాలా సంతోషం కలిగిన ఏమంటే 5,000 మనుషులు కూర్చారు. 5,000 మనుషులు కూర్చున్నారు. ఎక్కడ కూర్చారు? అందరూ మనలో కదా, చాలా అక్కడ ఏముంది, పచ్చిక మీద కూర్చుండండి. అందరికి పచ్చక మీద అన్నిటికీ కనబెట్టి కూర్చుని వాడు ఎలాగ కూర్చున్నారు. అన్నిటికీ 5,000 కూర్చున్నారు కదా. 5,000 అది చివరికి కూర్చున్న వాడు ఎలాగ ఎందుకంటే ఇది పంచి పెట్టినప్పుడు నాకు లేదని ఆశతో నిలబడి చెప్తాను. వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం జాతి రోజు తీసుకుంటూ మర్చిపోయేది. 13వ అధ్యాయము 1 నుండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చి చూసి తిని 11వ వాక్యం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చి 7 తలలు గల ఒక క్రూర మృగం. 13 నుండి 13వ అధ్యాయం 1 నుండి 10 వరకు ఒక మృగం. అది ఎక్కడ నుంచి వచ్చారు? సముద్రం. 2 11 నుండి కిందికి వచ్చినప్పుడు అంటే భూమి నుండి మృగం వచ్చినట్టుగా అక్కడ మనము చూడగలుగుతున్నాం. అంటే 13వ అధ్యాయంలో మొదటి వదిలి చూడనప్పుడు దానికి 10 కొమ్ములు. సోదరులు ఈ కొమ్ము గురించి 2-3 మాటలు చెప్పి నేను ఆ వాక్యం చేస్తున్నానండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరును వాటి ఒక్కొక్క కొమ్ము దేవుడు ఏం చేసేది? ఇరిచివేసాడు. అది ఇరిచివేయను కాబట్టి అడవిలున్న ఒలీవ చెట్టు యొక్క కొమ్ము వాటి మధ్య అంటుకట్టంటే అర్థమైంది. కలపడం అంటే బట్టింగ్. ఏం చేశారు? బట్టింగ్ అంటే మీకు తెలియదు. మామిడి చెట్టు వేరే మామిడి చెట్టుకి జాయింట్ చేసి దానికి చెప్పిన మాట ఏంటంటే అంటే అంటుకట్టుగా ఇక్కడ రాయబడిన దాని అర్థం వేరే చెప్తుంది, వేరే అర్థం. ఒకే అర్థం కాదు. అంటుకట్టి ఉండాలని చెప్పినది అది వేరే అర్థం. ఇక్కడ చెప్పినది వేరొక చెట్టు కొమ్ముకి దేవుడు ఏం చేసి నా కొమ్ముకి దేవుడు ఏం చేసేది? నరికి ఇరిపోయింది. అది ఏం చేసి ఇరిపోయింది. అది ఎవరికి?
యోధులైన వారికి ఇరిపి ఇరిచి మనకేం చేశారు? అడవి ఒలుగు చెట్ట, ఆ ఒలుగు చెట్టుకి ఏం చేశారు? ఇంకొక ఒలుగు చెట్టుకి ఏం చేసేది? ఆ కొమ్ముకి దేవుడు ఏం చేశాడు? అంటడం కాదు, ఇరిపి వాటిని ఇరిపి దీన్ని అంటుకట్టి అంటే నీ వాక్యం చదివినాడు, వాక్య సంతకం తింటారు. అది ఇరిపి దేవుడు యొక్క కొమ్ముకి ఏం చేశారు? ఆ కొమ్మే మనమే చేశారు. నీ అడవి కొమ్ము అంటే ఎప్పుడు తరించుకో, నీవు నేను అందరూ ఎప్పుడు తరించుకో. నేను అడవి కొమ్ములు వంటి వాడికి తీసుకొని వచ్చి ఒలివ కొమ్ముతో ఏం చేశారు? చెప్పండి. అక్కడైతే నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందండి దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్ని కొమ్ము దేవుడు ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. ఇంకా మీరు 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయము 3, 4 వాక్యములు చదివినప్పుడు అక్కడ కూడా ఒక కొమ్ము, ఆ కొమ్మ దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారి యోర్దానుకు వచ్చి ప్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిన వాడా, అది ఎరవ తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా కొమ్మ ఒకటి నరికి మనం ముందుకున్న కొమ్ము కాదు ఈ కొమ్ము. ఆ కొమ్ము వేరే, ఈ కొమ్ము. ఆ కొమ్ముకి దేవుడు ఏం చేశాడు? ఆ కొమ్ముకి దేవుడు ఏం చేశాడు? ఆ కొమ్ముకి దేవుడు ఇరిచి వేరొకటి ఏం చేశాడు? ఇక్కడ అంటుకట్ట చేయలేదు, ఇంకా నరికేసి ఎక్కడ వేసాడు? పచ్చ కొమ్ము, పచ్చ కొమ్మ ఎక్కడ పెట్టాడు? నీళ్ళు కూడా పచ్చ నీళ్ళు, ఆ ఇరుములు కూడా పచ్చ ఆమె అర్థం అవ్వలేదు. పచ్చ కొమ్మ, పచ్చ నీళ్ళు, పచ్చ గొడ్డలి, పచ్చ ఇరుములు, గొడ్డలి కాదు, పచ్చ ఇరుములు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. పచ్చ కొమ్మ పెట్టినప్పుడు పచ్చ నీళ్ళు, పచ్చ ఇరుములు బయటికి వచ్చారు. అదే దేవుడు పని అంటే. అది బయటికి కిందే ఉన్నది ఎప్పుడు కూడా ఏమవ్వదు, బయటికి రాదు. అది రావాలంటే, పైకి రావాలంటే ఒక కొమ్ము బయటికి రావాలంటే యేసయ్య అయిన కొమ్మ ఏమైంది? నరికబడిన కాబట్టి మన పైకి వచ్చింది. చెప్పండి, ఏది ఏదైంది? అది ఏంటి పడిపోయారు అక్కడ? గొడ్డలి. స్తోత్రం. అది ఎక్కడి నుంచి తెచ్చి వచ్చినది? ఇప్పుడు కూడా కొందరు అలాగే ఉన్నాం. ఇప్పుడు కూడా ఎరువచ్చే వాడాడు. అన్ని విషయం ఏమో 20 అంటే 20 మీకు అర్థం అవ్వదు. ఎరువు తెచ్చిన మొదలు తెచ్చినట్టుగా దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఎవరైనా ఏదైనా ఇవ్వాలి, ఇస్తాను, ఏదైనా చేస్తానండి. స్తోత్రం కలిగింది. అది దేవుడు నీకు ఇచ్చినది. అది ఏం చేయకుండా పడిపోకుండా ఏం పట్టుకొని జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఆ కొమ్మ గురించి మనం చేస్తున్నారు. సరే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి రండి. అక్కడే 10 కొమ్ములు 7 తల, అది 10 కొమ్ములు నుండి 10 కిరీటం ఉంది. అది నీకు ఏముందండి? చదవండి. 10 కొమ్ము అంటే నేను ఇద్దరు ముందుకు చెప్పాను. 10 రాజుల గురించి చెప్పారు. స్వాతంత్రం. 7 తల, 2 విషయం నేను చెప్పాను. ఒకటి 7 తల
ఏడు కొండ, ఆ 7 కొండలు. అది నేను చెప్పారు ఎవరండి 7 కొండల పైన కూర్చోబడిన సంఘం ఏది? అది ఆ 7 కొండల పైన ఆ కూర్చోబడిన స్త్రీ ఎవరంటే రామన్ కాథలిక్స్ అని నేను చెప్పారండి. స్తోత్రం. అంటే 7 తల అని చెప్పినది 7 రాజులు అంటే అక్కడే 17వ అధ్యాయం నేను చెప్పినది, అది మీరు మర్చిపోకూడదండి. 9వ వచనం కదా, చదవండి. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అది యోగనైకి దేవుడు. తర్వాత మరియు 7 రాజులు కలరు. అది రెండు వ్యాఖ్యానం ఉంది. ఒకటి కొండ, ఇంకొకటి 7 రాజుల మీద రాజులు ఉన్నారు. స్తోత్రం. అదే 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొంచెం విస్తరించి నేను అది చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన మీరు ఇప్పుడు ఊహించినట్టు కాదు. ఈ రోమా సంఘం కాదు, పెంటెకోస్తు దేవుని బిడ్డలు అందరూ ఒక పక్షములు, అందరూ వేరొక పక్షములు నిలబడిన సమయం వస్తున్నారు. ఏమంటే తెలుసా? దేవుని బిడ్డలు ఒక పక్షములు, మరి దేవునికి నమ్మలేని వాడు ఒక పక్షములు వస్తుంది. ఎవరు? ఎప్పుడంటే అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు, అనగా జరగబోవడానికి అన్ని రెడీ అవుతున్నారు. ఇప్పుడు ముస్లింలకు అందరికీ పోపు వెళ్ళి చెప్పారు, నేను నువ్వు సహోదరులేట అంటే సమైక్యత అందరితోనే సమైక్యత కలిగి ఉండాలి. సమైక్యత కలిగిన బోధ ఐక్యత రావాలి కదా. మనకు కావాలనేది బోధ. అర్థమైంది? బోధ వాక్య విషయములు మనకు నుండి ఒకటి మారు మనసు, తర్వాత బాప్తిసము, పరిశుద్ధమ పొందడము, వేరుబాడి జీవించడము, సవాసం ఉండడము, ప్రార్థన చేయడం. ఇదే ఇలాంటి బోధ. ఆ బోధ ఉన్న సంగతి మనకేముంది? ఒక సైడ్ వస్తాయి, అలాంటివి కాకుండా వేరే కలుస్తాయి. అందరూ గుంపులు గోవిందా కాదు, గుంపులో వెళ్ళి చెప్పే అది కాదండి. నేను చెప్పే మాట ఏమంటే ఇది ఆఫీస్ చెప్తున్నారు. స్తోత్రం కలిగిన కాక ఏంటండి దేవునికి స్తోత్రం. వేరే సంఘం ఉంది కదా. ఇప్పుడు శనివారం ఆరాధన ఆడికి మనకేం లేదు. అంటే దాన్ని సపరేషన్ ఉంది. ఆడికి పోవడమే దేవుడు అని ఆడికి నమ్మలే. విశ్రాంతి దినం పోలండి. యేసు ప్రభు నమ్మలేరట చెప్తున్నారట. ఆడి బోధ అన్ని చెప్పడానికి అవసరం లేదు కదా. దేవునికి స్తోత్రం. అటువంటి వాడికి మనకు మాట్లాడొచ్చు, చూడొచ్చు, ఆడిదని ఏదైనా ఫంక్షన్ ఉంటే మనం వెళ్ళొచ్చు, కానీ ఆడికి మనకి ఏం లేదు. బోధ విషయంలో బోధ విషయంలో సమైక్యత లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి దినములు అలాగే జరుగుతుంది. అందరి అమ్మవాలి, సమైక్యత కలగాలి అని చెప్పుకొని అందరి చేసిన తిరిగిన ఒక కాలగదిలోనికి సంఘం వచ్చిందండి. ఇప్పుడు స్తోత్రం. అందరు కలిసి ఏం చేయాలి? నిలబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన అందరూ నిలబడదు కాదు. మనకి చంపిన వాడిలో దాదాపు ఎక్కువ మందిని చంపిన వాడిలో దేవునికి ఆశయం సంఘములు చాలా మందికి చంపినట్టుగా చరిత్ర పుస్తకములు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు నా చెప్పుకొని వచ్చినది 10 రాజులు. తర్వాత ఏం చెప్తుందండి? 7 తలలు ఉంది. అది నా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా చదువు ఇంకొని రండి. దానికి 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రం అంటే ఏంటి? ఇక్కడ ఈ వాక్యానికి జనము సముద్రం అని జనము. అప్పుడే ఈయన వచ్చిన ఎక్కడి నుండి? ఈయన జనము నుండి వచ్చిన వాడు ఎవడు?
లేదు 11వ లోకానుసారంగా జనముల మధ్య నుంచి వచ్చిన వారు జనుల మధ్యలో నుంచి వచ్చిన వాడు ఎవరు? రాష్ట్రీయ పొలిటిక్స్ ఒక లీడర్ రాజకీయ నాయకుడు ఆయన 11వ అధ్యాయంలో వచ్చినవాడు రాజకీయ నాయకుడు. చూడండి 11వ వాక్యం భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకొచ్చుట చూసి తిని గొర్రె పిల్ల కొమ్ము వంటి అది చూసినప్పుడు గొర్రె పిల్ల కొమ్ము ఉండి 2 కొమ్ములు ఉంది దానికుండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది వచ్చిన వాడు ఎవరండి? గొర్రె పిల్ల అంటే అది చూసినప్పుడు అది ఏమంటే ఒక మత నాయకుడు ఒక మత నాయకుడు సోదరు. ఒక పక్క మొదటి మృగం ఎవరు? పొలిటికల్ లీడర్ సోదరు. రెండో పక్క వచ్చిన వాడు మతానికి సంబంధించిన ఒక లీడరు. దేవునికి సోదరు, దేవునికి సోదరు. ఈ 2 గుంపులు కలిపితే 3వది ఒక గుంపుడు సాతాను. ముగ్గురు కూడా కలిసి ఈ భూమిలో ఉన్న వాడికి అందరికీ దాడి చేయడానికి ప్రయత్నించుతున్నారు. సోదరులు గట్టిగా దేవునికి సోదరు చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోకూడదు తల్లి. దేవునికి స్తోత్రం కలిగిందిగాక. హల్లెలూయా చెప్పండి. ఇంకా 2వ వాక్యం చూడండి 13:2. నేను చూసిన ఆ మృగము చిరుత పొలిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. చీతపల్లి ఎలుగుబంటి చదవండి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము అంటే అక్కడ 3 జంతువులకి చూపించను. ఒకటి చీతపులి, ఎలుగుబంటి, 3 ఇంకేమిటి చూపించలేదు. లేదు ఇంకెక్కడ చూపించలేదు. 3 మృగం స్తోత్రం కలిగింది. 4వది మృగం ఆయన చూపించలేదు. 4వది మృగం ఎక్కడి నుంచి వస్తున్నారు? సముద్రంలో చూస్తున్నారు. స్తోత్రం కలిగింది కాక. 4వది మృగం ఎక్కడి నుంచి వచ్చిన్నారు? సముద్రంలో వచ్చినట్టుగా అక్కడ ఇద్దరు ముందుకు నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. దేవుడికి ఆ బొమ్మ చూసాను కదా ఇక్కడ మనము ఆ రోజు ఆయన తల బబిలోను ఎవరు మొదటి ఏలబడ చేసిన ఆయన పేరు చెప్పండి. నెబుకద్నెజర్. అది రెండవది చెప్పండి. దార్యావేషుడు. అదే ఏమండి దేవుని 2 చెయ్యి ఉంది కదా. మాధ్య పార్సికి ఉన్న స్తోత్రం. ఏదంటే మాధ్య పార్సి ఎవరికి చూపిస్తున్నారు? ఎలుగుబంటి స్తోత్రం కలిగింది కాదు. ఎవరికి చూపిస్తున్నారు? ఎలుగుబంటి నోటులు ఏమంటే 3 అది 3 రాజ్యం. స్తోత్రం. అది మర్చిపోకూడదు. అది ఒకటి ఈజిప్ట్, లిబియా, తర్వాత పార్సియా. ఈ 3 రాజ్యము స్తోత్రం కలిగింది. అది నేను మర్చిపోలేదని అనుకున్నారు. 4వ తర్వాత మనం చూసినది ఏమండి? 3వ జీవి అంటే చిత్తపులి అండి. ఆ చిత్తపులి ఏమండి? ఆయనకి పైన 4 రెక్కలు. అది 4 రెక్కలు దేనికి చూపిస్తున్నారు? స్పీడ్ ఉంది. అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యానికి ఏమంటే అంటే పరివాళ్ళకి ఎక్కువ స్పీడ్ ఉంది. ఎవరికంటే అంటే నెబుకద్నెజర్ కంటే ఎక్కువ స్పీడ్ గా ఆడ రాజ్యానికి ఏం చేశారు? గెలిసిపోయింది. గెలిసిపోయింది. వాక్యాన్ని రాజ్యానికి ఏం చేశారు? ఓడించారు. ఈయన మాత్రం అలెగ్జాండర్ గెలిసి వెళ్ళిపోయింది. స్తోత్రం కలిగింది. ఆ చిత్తపులికి ఏముంది? 4 తల ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన అర్థము అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీసు సామ్రాజ్యం 4 ముక్కలు అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. మొదటి ముక్క ఎవరండి? కాసండర్ చేతికి పోయింది. ఎవరండి? కాసండర్. స్తోత్రం. 2 టోలమి చేతికి వెళ్ళిపోయారు. 3 సెల్యూకస్ చేతికి వెళ్ళిపోయారు. 4 LYSIMA
SELUHUS సెలుమకస్ చేతికి సెలుమకస్ చేతికి పోయింది. 3 ఈ 4 రాజ్యం ఏమైంది? భాగంగా పోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ యోహన్న గారు ఇక్కడ చూసినప్పుడు కనబడేది ఏమంటే ఆ సముద్రము నుండి వచ్చిన ఆ ఘోర మృగమికి 4 స్వభావం ఉన్నట్టుగా మనం చూడగలుగుతారు. ఒకటి చిత్తపులి స్వభావము, 2 ఎలుగుబంటి స్వభావము, 3 సింహ స్వభావము. అటువంటి ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారు? సముద్రము నుండి వస్తున్నారు. దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన ఆయన వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు తెలియపరుచున్నాను. ఇంకా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం కూడా చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి. రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరములు భయంకరమునకు 4వ జంతువు ఒకటి. ఇప్పుడు 4వ జంతువు ఎగలేకుంది. ఘోరం, 2 భయంకరం, 3 ఎక్స్ట్రీమ్లీ టెరిబుల్. తనకు ముందుగా ఉండిన 3 అంటే తనకు ముందుగా ఉండిన జంతువులు 3 జంతువుల కంటే భిన్నమైన యొక్క జంతువు, భయంకరమైనది 4వ జంతువు బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి దేవునికి. ఆ వాటి పూర్తిగా చదవమ్మా. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీయులుగా చేయును. ఎందుకంటే ఆయనకి ఏముంది? పళ్ళు ఉంది. పళ్ళు ఆ దండము ఎరగండి. ఇనుప దండం అంటే అందరికీ ఏం చేస్తుంది? నోటిని పెట్టుకుంటే ఏమవుతుంది? ముక్కలుగా చేస్తున్నారు. అంటే ఆయన ఈ అంత్యక్రీస్తు పరిపాలన అటువంటిది. అంత్యక్రీస్తు పరిపాలన దాదాపు 3.5 సంవత్సరం. అది ఇక్కడ ఉంది. 3.5 సంవత్సరములు ఉందినట్టుగా ఉందండి. ఎక్కడ ఉంది అండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక అక్కడ ఉంది కదా. 42 13 నుండి చదవమ్మా. 2వ వాక్యం 3వ వాక్యం నుండి. దాని తలంలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక. సరే అంటే ముందుకు మనం చెప్తున్నది 42 నెల ప్లస్ 3.5 సంవత్సరము ఈయన భయంకరంగా ఏం చేయబోతున్నారు? ఏలవాడు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఈ 10 కొమ్ము అని చెప్పినదండి. 10 రాష్ట్రం, 10 కొమ్ము అంటే 10 రాజ్యం, 10 రాజ్యము. స్తోత్రం. అది ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమైంది? పూర్తి అయింది. అదే దాని నుంచి ఒక డబ్బు బయటకు వచ్చింది. ముందుకు యూరో అని ఒక డబ్బు బయటకు వచ్చింది. అందుకని ఎందుకు చెప్తున్నారంటే ఇలా ఇంటికి వేరొక ప్రధానమంత్రి, వేరొక రాజ్యములకు ప్రధానమంత్రి వేరే వేరే ఉంటే ఏలవాడు చేయాలని కష్టం. దాన్ని బట్టి మనకి అందరికీ ఒక్కటే ఉండ బాగుందా అని చెప్పిందని బ్రిటన్ ప్రధానమంత్రి చెప్పింది. ప్రధాని మంత్రి చెప్పింది సమస్త రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకి కలిపి ఒక్క ప్రధాని ఉంటే మంచిదని ఆయన చెప్పిందండి. నోటు నుండి అది తెలుసో తెలియకుండా ఆయన చెప్పింది. అది కరెక్ట్. అది జరగడానికి రెడీ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అని దేవుడు సంఘబిడ్డలు బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇంకా దానియేలు చెప్పిన ఆ 4 మృగముల తర్వాత ఇంకా ఏం జరుగుతున్నారమ్మా? 17వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయము 12 నుండి కిందకి చదవండి. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. అప్పుడు నేను చెప్పినది ఇప్పుడు నీకు అర్థమైందా? 10 కొమ్ములు 10 మంది రాజులు.
వారిది వరకు రాజ్యమును పొందలేదు. ఇదివరకు వారేం చేయలేదు, రాజ్యము పొందలేదు. ఆయన అర్థం చెప్పండి. ఇదివరకు రాజ్యములు పొందలేదంటే ఇప్పుడు వారికి ఆ 10 మంది కలిసి ఒక రాజ్యము పరిపాలన ఇప్పుడు వరకు జరగాలి. స్తోత్రం. అది జరగాలంటే మనం వెళ్ళాలి. ఏదండి నేను చెప్పినట్టు మనం వెళ్ళాలంటే దేవుడి సంఘ బిడ్డలు ఇక్కడ నుండి ఎప్పుడే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 రాజులు ఏమవుతున్నారు, అన్నిటికీ పరిపాలన చేయడానికి బయటికి వస్తుంది. అది అందరి ఆలోచన ఉంది. మనం అందరూ ఏమవ్వాలి, ఒక ఏలబాటు చేయాలని ఆలోచన ఉంది. దాన్ని జరగడలేని కారణం ఏమనగా దేవుడి సంఘం ఇక్కడ ఉంది కాబట్టి రక్షణ బుద్ధి, మారు మనసు బుద్ధి, బాప్టిజం పొందిన పరిశుద్ధంగా జీవించిన దేవుడి బిడ్డలు భూమిని ఉన్నది కాబట్టి ఆ ఆలోచన ఏమవ్వలేదు. జరగాలంటే మనం వెళ్ళిపోవాలి. సంఘము సంఘ బిడ్డలు ఉన్న కాబట్టి సాతాను శక్తి ప్రభావం ఇక్కడ ఏమవలేదు, బయటికి రాలేదు. వేరే రాజ్యం ఇక్కడ ఏమవలేదు, పరివారం రాలేదు. మనం ఇక్కడ వెళ్ళడానికి వారందరూ ఎదురు చూచి ఉన్నారు. మన సంఘము సంఘ బిడ్డలు ఈ భూమి నుండి ఎప్పుడో పైకి ఎత్తబడుతుందో అప్పుడు సముద్రం ఏమవుతుంది, సముద్రం కరెక్టలతోని కదిలిపోతుంది. సముద్రం అని నేను చెప్పింది ప్రజల మధ్య ఏమవుతుంది, భయంకరమైన గొడవలు సమస్యలు పెరిగినప్పుడు వారందరూ చెప్తారు ఒకే ఒక నాయకుడు రావాలని. అప్పుడు ఈయన బయటించి ఎక్కడికి ఆ సముద్ర మధ్య నుండి నేనే అందరికీ నడిపించిన వాళ్ళని చెప్పుకొని ఆయన బయటికి ఒక నాయకుడు కావాలని ఆయన గోల పెట్టినప్పుడు అప్పుడు నేనే ఆ నాయకుడిని ఒకడు వస్తాడు. నీకు అర్థమైంది. అందుకే చిన్న చిన్న పొరపాటు ఇప్పుడు జరిగింది. ఏమంటే పెద్ద పొరపాటు రావడానికి రెడీ అర్థమవుతుంది. చిన్న చిన్న పొరపాటు ఇక్కడ జరిగింది. ఎందుకంటే తెలుసా, పెద్ద పొరపాటు రావడానికి స్తోత్రం. మీరందరూ కూర్చొని చూసుకున్నారండి. అందుకని నేను ఎక్కువ సమయం తీసుకోను. హృదయానికి స్తోత్రం కలిగి 17వ అధ్యాయము 12 నుండి కిందకి చదవమ్మా. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు. 14వ వాక్యం చదవమ్మా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్న. ఈ 10 మంది కలిసి ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తుంది? అందుకని హర్మలోని యుద్ధంలో జరిగినట్టు నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగి ఈ 10 మంది రాజులు కలిసి ఎవరితో యుద్ధం చేయడానికి అది చెప్పింది గొర్రెపిల్ల. కానీ అది గొర్రెపిల్ల కాదు, సుముఖమది. స్తోత్రం. అది బయటికి కనబడినప్పుడు గొర్రెపిల్లగా కనబడుతున్నా కానీ ఆయన యేసయ్య లోపల దానియేలు గ్రంథంలోకి తిరిగిరండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. స్తోత్రం కలిగిన గాక. 7వ అధ్యాయం 24. 10 కొమ్ములు అలా చూడండి. 10 కొమ్ములు. ఈ కొమ్ములు అంటే చెప్పినప్పుడు మీకు అందరు విరక్తం పుట్టకూడదు. కొమ్ములు 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి ఆ రాజ్యము నుండి పుట్టబోగిన 10 మందులు రాజులు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఇంకొకటి పుట్టారంట 11. అప్పుడు 10, 11. ఆ 11 వచ్చినప్పుడు 3 రాజు కింద పడిపోయింది. పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది కాదా స్తోత్రం. ఇండియా బ్రిటిష్ గారు యుద్ధం చేసి గెలిచారు. ఇండియా బ్రిటిష్ ఇక్కడ పరిపాలన ఎలాగ జరిగింది చెప్పండి, మీకు తెలిసినట్టుగా చెప్పండి. వచ్చింది బానిసలుగా
చాలా ఇక్కడే దాదాపు మన భారతదేశంలో దాదాపు 600 పైన రాజులు ఏం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. 600 పైన రాజులు ఏం చేస్తున్నారు. ఒకడికొకడికి ఏం అవ్వలేదు, పడలే, ఒకడికొకడికి ఏం చేయలేదు. అప్పుడు నాకు ఈ ప్రభాపాసకి ఏమవు పడలేని కాబట్టి ప్రభాపాసకే నేనేం చేయాలి, ఓడిపించడానికి నేను వేరే మనిషినికి ఏం చేయగలిపాను. అది కలిసి అలాగా కలిపేది ఎవరికి. బ్రిటిష్ ఇక్కడ ఎంతేనికి వచ్చారంటే వ్యాపారం కోసం వచ్చారు, ఏదైనా బిజినెస్ చేయడానికి వచ్చారు. వచ్చిన వాడికంటే నేను ఓడిపోయిన కాబట్టి నిన్ను ఏం చేయాలి, ఓడించాలి అనుకొని ఆ వారికి ఏం చేశారు, పట్టుకున్నారు. వారు పట్టుకున్న కాబట్టి వారు వచ్చి ఏం చేశారు, ఇంటికి స్వాధీనపరిచారు. స్వతంత్రం. ఇది నేను చెప్పిన అర్థం అవ్వలేదు మీకు. ఏంటి అర్థం అవుతుంది? ఆ 3 రాజులు పడిపోవడానికి కారణం ఒకడు పడిపోతే, ముగ్గురు పడిపోతే మాత్రము 10 మంది కరెక్ట్ గా నిలబడతాయేమో. ఆయన బయటికి రాదు, దేవుడు వాక్యాన్ని సరే ఆడు పడిపోవాలి. ఈయన సోత్రం చెప్పాలి. దేవుడికి అర్థం అవ్వలేదు. సంఘం ఐక్యత కలిగి ఉంటే వేరే ఎవరు కూడా వచ్చి లోపలికి వచ్చి ఏం చేయదు. అది మీరు ఐక్యత లేకపోతే మీరే ఏం చేస్తున్నారు, నీ గెలవాలని అనుకుని వేరే మనుషులకి నీ పట్టుకున్నారు. నీ గెలవాలని సంఘము నన్ను ఏం చేయలేదు, పాటించలేదు, సంఘం నన్ను ఏం చేయలేదు, ఆదరించలేదు. అందుకని నేనేం చేయాలి, నిలబడాలి. ఆయనకి చూపించాలి. ఆయనకి ఏం చేయాలి, ఏం చూపించాలి, నా తోడుగా నీ లేకపోతే వేరే మనుషుడు ఉన్నారని చూపించడానికి వేరే మనుషునికి పట్టుకున్నారు. నీ పట్టుకున్నా కాబట్టి నీ పడిపోతాను తల్లి. స్తోత్రం కలిగింది కాక లేదే చెప్పలేదు, నీకు అర్థమలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు 10 మందిలో 3 పడిపోయి 7 బయటకు వచ్చారు. చదవమ్మా. రాజులకు భిన్నముకు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయాధిపతులను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమునుంచబడుదురు. మనక 24 వాక్యం మాత్రం చాలు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను చూసుకున్నారు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముకు మరి ఒక రాజు పుట్టి ముందుగా ఉన్న కడబట్టి ఉన్నవాడు భిన్నంగా ఉన్నారట. పునరాజు అంటే అదే కంటే ఆ 3 జంతువుల కంటే భిన్నంగా ఒక జంతువు వచ్చింది ఈ సంవత్సరం. అది ఎక్కడ సముద్రం ఉంది. ఈయన పని మొత్తం భిన్నదే అండి. భిన్నంగా ఉన్నాం. ఉన్న జంతువుల కంటే భిన్నంగా, ఉన్న రాజుల కంటే భిన్నంగా ఒక రాజులు వచ్చారట. స్తోత్రం కలిగింది హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం కలిగింది కాదు. భిన్నంగా రాజు వచ్చి ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మంచి మాట్లాడండి. భిన్న స్వభావం చూసారు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడాలి. సోదరు ఆడ చేతులు కొందరు కూడా ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారు, కొందరు తీసుకున్నారు, సరుకులు తీసుకున్నారు. ఆ రాజు నుండి కొన్ని తీసుకొని ఏం చేసుకున్నారు, భిన్నంగా మాట్లాడుతున్నారు. భిన్నంగా 10 మంది మాట్లాడినట్టుగా 10 మంది మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతే నీ ఒక భిన్న మనుషుడు. 10 మంది అనుకున్నట్టుగా అనుకోకుండా వెళ్తే నువ్వు ఎవరో పక్షం భిన్నం వహించినట్టుగా వేరే రాజు పక్షం ఉన్నవాడు. స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పిన నీకు అర్థమవుతుందా? ఇది 2 పక్షములు కూడా తెచ్చు. ఒకటి అచ్చదిగా చెప్తున్నారు, 2 ఆత్మీయంగా చెప్తున్నారు. స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, అది చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగింది. వచ్చి ఏం చెప్పుతున్నారంటే విరోధంగా మాట్లాడుతున్నారు. ఇంకా అది చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడినది మీరు వినాలి. 5-6 వాక్యం వినండి. 5-6 వాక్యం. 5-6 వాక్యం. 13వ అధ్యాయము. దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.
మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటు. వాక్య సరిగా విన్నారా? 6వ వాక్యము ఒకసారి కూడా చూసారు కదనండి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు దాని కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయెను. అక్కడ ఒక మాట లేదండి. ఒకటి కనుక దేవుని దూషించుటకును, దేవుని దూషించుటకు ఒకటి, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును. అది నోరు చూసారు. అది కృష్ణ నోరుని చూసారా? ఆడే ఆ నోరు ఎలాగా ఉంది? నోరు తెలిసి ఆడేం చేస్తున్నారు? దూషించి ఒకటికి ఆయన ఎవరికి దూషించేది? దేవునికి దూషించేది ఎవరు? అందుకే స్తోత్రం దేవునికి స్తోత్రం. దేవునికి దూషించడానికి ఒక స్వభావం కలిగిన వాడు దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు? ఒకటి. 2 ఆయన నామమునికి ఏం చేస్తున్నారు? విరోధంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన నామం అంటే యెహోవా. ఆయన నామం అంటే యెహోవా. ఆ నామానికి ఎదురుగా ఏం చేస్తున్నారు? నేను చెప్పిన మాట యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8 వాక్యం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8 వాక్యం చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామము. స్తోత్రం. ఆయన నామం ఏంటి? యెహోవా. అవి యెహోవా దేవునికి ఏం చేస్తున్నారు? ఒకటి దేవునికి దూషించడం, నామానికి దూషించడం. 3 ఆయన గూడారానికి ఏం చేస్తున్నారు? దూషించుతున్నారు. స్తోత్రం. అందుకని గూడారములు దూషించడం. 2 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 4వ వాక్యం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొని. అదే ప్రాబ్లం. ఎక్కడికి వచ్చారు? తన్ను తాను ఎక్కడికి వచ్చి? గుడారం అంటే దేవాలయం. అప్పుడు దేవుడు దేవాలయం ఉంది. ఆ దేవాలయం లోపలికి వచ్చి ప్రభా కాదు నేనే ఇక్కడ అన్ని ఎవరు ప్రభాపాత్ర గారి సంఘానికి, ఈ ఊరికి, ఈ దేశానికి మొత్తం నేనే దేవుడని అది దూషించినప్పుడు ఇశ్రాయేలుకి అప్పుడు అర్థమైంది. ఈయన కాదు సరైన అంటే ఇశ్రాయేలు ఒప్పుకున్నారండి. నేను అందరికీ రక్షిస్తానని ఈయన చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఏం చెప్తున్నారు? మనకరే ఇప్పుడు వరకు ఏం లేదు, దేవాలయం లేదు. ఈయన ఏం చెప్తున్నారు? దేవాలయం కట్టడానికి అని హెల్ప్ చేస్తుంది. చేసి హెల్ప్ అని చేసి తర్వాత కొన్ని దినముల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఆడేంజిన మెల్ల పైకి వస్తుంది. పైకి వచ్చి ఏం చేస్తాను? దేవాలయం లోపలికి వచ్చి కూర్చి ఇది దేవాలయం ఏం చేయకూడదు, ఇది మెలిగిలి ఏం చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? నాకే అంటే ఎవరు చెప్పగలక? వేరికి ఎవరికి ప్రార్థన చేయకుండా బైబిల్ ఉందండి. దానియేలు గ్రంథంలో ఉందండి. మీరు ఎందుకంటే ఎవరికి చేయకూడదు? ఆరాధన ఎవరికి ఆరాధన చేయాలి? స్తోత్రం. అది మాత్రం కాదేనండి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉందండి. దానియేలు అందరికీ దేవుడి తండ్రి ప్రార్థన, వేరే ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? రాజుకు ప్రార్థన. అనగా రాజు ఎలాగ చెప్పిందో అనగా ఈయన కూడా చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది కూడా ఇది మనసు నుంచి మర్చిపోకూడదు. 2 దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం కూడా ఇవ్వండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణను నిలిపివేసి ఆడిప్పుడు దేవాలయ లోపలికి వచ్చి ఏం చేశారు? అనుదిన హెచ్చించిన తర్వాత అనుదిన ప్రతిదినం వారికి ఏముంది? బలి ఉంది. అప్పుడు బలి ఏం చేస్తున్నారు? అర్పించినది అది నిలిపివేశానంటే ఆపడం. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? కింగ్ జేమ్స్ బైబిల్ ఒకసారి చదవండి. కింగ్ జేమ్స్ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 11. కింగ్ జేమ్స్ బైబిల్ ఎవరి చేతిలో ఉందా? ఒకసారి చూడండి.
అక్కడ ఒక మాట ఉన్నది ఇంగ్లీష్లో, అక్కడ ఏమంటే దేవునికి HOST హోస్ట్ అనే పదం ఉంది, ఒకసారి చూడండి. He will magnify himself even to the prince of the host. హోస్ట్ అంటే అర్థం అంటే ప్రాధాన్యత ఒక సమూహం, ఒక సమూహం. ఏమండి? ఒక సమూహం. ఏంటండి? ఎవరు? ఈ అంత్యక్రీస్తులు ఏం చేస్తున్నారంటే ఒక సమూహం అంటే ఒక సైన్యములకి తీసుకొని వచ్చి ఆడి చుట్టుపడి అక్కడ నిలబడుతుంది. ఎక్కడే దేవాలయం లేదట. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందో లేదో తెలియదు తల్లి, స్తోత్రం కలిగిన కనుక అవి దేవాలయంలో అనుదినం ఏం చేయకూడదు, బలి అర్పించకుండా పడదోయబడుతుంది. పడదోయడం మాత్రం కాదు, ఒకటి సైన్యములకి ఏం చేస్తారు, తీసుకొని అక్కడ ఉంచుతారు. అమ్మ 11వ నక్షత్రములో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. ఆ దేవాలయంలో ఉన్న సామానులన్నీ ఏం చేస్తుంది, పడదోయి కాళ్ళతో ఏం చేస్తుంది, తొక్కుతుంది. అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. ఎప్పుడు కొందరు విశ్వాసి కూడా అలాగా, ఎవరైనా తొక్కితే దేవుడే దేవుడు అంట, తొక్కలేనప్పుడు దేవుడు దేవుడు లేదు అండి. దేవుడికి స్తోత్రం. సరిగా ఉండే నీ ఏం చేయరు. ఎవరు నిన్ను తొక్కరు, మీరు వారికి తొక్కుతున్నారు. నీ సరిగా ఉండే నిన్ను ఎవరు తొక్కరు, నీ తిరిగి తొక్కుతారు. కానీ విశ్వాసులు ఇప్పుడు ఏమవుతున్నారు, వాళ్ళు తొక్కించుతున్నారు. ఎందుకు తొక్కించడం కారణం ఆయనతో ఏం చేశారు, ఆయనతో కుటప్పడి చేశారు. ఎవరితోని? అది ఎవరితోని? అంత్యక్రీస్తుతోని ఇశ్రాయేలు ఏం చేశారు, ఒట్టంపడి చేశారు. మనం కూడా ఎలాగ కాదు, దేవుడి బిడ్డల కంటే అన్నిటితో భయంకర ప్రేమ. ఇక్కడ కూర ఎక్కడ పెట్టున్నారు, కూర ఎక్కడ తీసుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ పెట్టుతున్నారు. మా చెల్లి అక్క బాగుందా, బాగుంది. ఎప్పుడు కాళ్ళతో తొక్కినప్పుడు బుద్ధి. మీ గురించి కాదండి, మీరు కాళ్ళతో ఏమవుతున్నారు, తొక్కబడాలనుకున్న కారణం ఎవరు? నువ్వే. నీ ఏం చేసేది, నీ ఆడికి తినడం, ఆడితో సదాసముద్రం, ఆడితో ఉన్నది పెట్టడము వలన ఏమైంది, అది తిన్నది. అంత్యక్రీస్తుడు కలిగి అంత్యక్రీస్తుతో ఈ యూదులు ఏం చేశారు, ఒక ఓటంబడి చేసి వారితో ఉండినప్పుడు వారు లోపలికి వచ్చారు. అవును కదా, దేవాలయం లోపలికి వచ్చాయి. సోదరం మా జాతికి ఏ నేత రాదు, నాయకుడు నేను ఎందుకు రాడు, ఆడ దగ్గరికి వెళ్తాను. ఆడు మనం దొక్కేస్తాడు కాబట్టి ఇది ఆడ ఇక్కడ తొక్కడానికి కాదు, మనం అడిగితే ఇది లోపలికి ఏమి లేదు, పడి లేదు. ఇప్పుడు ఒక సంఘంలోకి వెళ్ళి సంఘం లేదు, ఇప్పుడు సంఘం తాళం వేసారు. ఏమండి ఆడికి కొందరు చెప్పేది న్యాయం కాదు, కొందరు చెప్పారు నాయకులు వచ్చినప్పుడు తాళం ఇవ్వలేదు, తాళం వేస్తారు. తాళం నాయుడికి తాళం ఇచ్చారు, ఆడు వచ్చి వాడు మీటింగ్ అన్ని పట్టించారు. కొందరు విశ్వాసులు చేసినది తప్పు అని చెప్పి అందరూ ఏం చెప్పుకుంటున్నారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలాగే చర్చికి తాళం వేసేసి పాస్టర్ గారిని అవుట్ ఇచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను, మాట్లాడాలి. స్తోత్రం కలిగేదాన్ని ఏదైనా అనగా వచ్చినప్పుడు చెప్తున్నారు, స్తోత్రం కలిగింది కాదు. ఇది దేవాలయం స్తోత్రం. ఇది మనం ఇక్కడ కూడి వచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చిన చోట. ఇది మనం అందరూ కూడి వచ్చినప్పుడు దేవుడు మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు పోయింది. మామూలే దేవుడు అలగైతే అందరూ వచ్చి ఇక్కడ వచ్చారు. అలాగా మనం ఇక్కడ అలాగా అవుతా ఆడ దగ్గర కూడా అలాగా చేయాలి. ఆడు చేయరు, అలాగా ఆడు చేయలేకపోతే మనం కూడా నీకేం చెప్పరు, ఎవరికి చెప్తున్నారు. సోదరం కలిగింది కాక నేను చెప్పిన మాట ఏంటంటే ఆడు లోపలికి కారణం ఎవరు, యూదులు. ఈయన లోపలికి వచ్చి ఆరాధన మొత్తం ఏం చేశాడు, ఆపి చేసి నన్ను ఏం చేయాలి, ఆడొక ప్రతిమ అక్కడ ఒక బొమ్మకి అక్కడ పెట్టుతుంది. ఆ బొమ్మ ఏమవుతున్నారు ఏమండి మాట్లాడుతున్నారంటే చూడండి 13 చదమా. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధులతో మరి ఒక పరిశుద్ధుడు 13వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన.
అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిఫలం చేయవలెనని. ఇది 15 కూడా చదువు. మరియు అదే మాట్లాడుతున్నారట. ఇది దేవాలయంలో వచ్చి మాట్లాడుతుంది. ఆడే మాట్లాడుతుంది. నన్ను పూజించి, నన్ను ఆరాధించి, నన్ను స్తుతించమని ప్రొద్దున వీడికి బుద్ధి వస్తుంది. అమ్మో మనం ఇప్పుడు ఏం చేశాడు? సాతానుతోని అంత్యక్రీస్తుతోని ఏం చేశాడు? సమాసం పెట్టింది. ఈడు యేసయ్య కాదు. అప్పుడే వీడికి మరి తెలిసింది ఇదే అంత్యక్రీస్తు అని తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ముగించడానికి సమయం ఆయన కనుక దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవాలయములకు వచ్చి కూర్చి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రము. ఆ గూడారములు దృష్టిస్తున్నారు. గూడారమునికి ఏమవుతున్నారు? 4 పరలోక నివాసులకి ఏం చేస్తున్నారు? చెప్పండి. వ్యక్తికి ఏం చేస్తున్నారు? 4వ వ్యక్తి ఎవరండి? ఆ నివాసి ఎవరు? మనమే. దేవుని బిడ్డలు పరలోకములకు వెళ్ళిపోయారు కదా. ఒకటి. 2వ నివాసులు ఎవరంటే ఈ మహాశ్రమ దినములు ఆ అంత్యక్రీస్తు పరివారంలో జరిగినప్పుడు చాలా మంది హతసాక్షులు అవుతున్నారు. చాలా మంది ఏమవుతున్నారు? హతసాక్షులు అయిన వాడు ఎక్కడ ఉన్నాడండి? చెప్పండి. అది మీరు ఎక్కడ ఉన్నారు? దేవుని కొరకు హతసాక్షి ఉన్నవాడు ఎక్కడే ఉన్నారు? ఆడ పరలోకములు ఉంది. 2 పాత నిబంధనలున్న పరిశుద్ధులు కూడా ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ ఉంది? పరలోకములు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వారికే చేసిన వారికి విరోధంగా దూషిస్తున్నారు. ఎవరు? అంత్యక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుని స్తోత్రం కలిగింది. అప్పుడు సంఘ లోపలికి వచ్చి సంఘంలో ఉన్న బలిలు ప్రతిదిన బలిలు ఆపిస్తుంది. ఆపించడం మాత్రం కాదు, దేవునికి దూషించడం. అది యూదులు ఎప్పుడు ఏం చేయరు. అంటే బైబిల్ దేవునికి దూషించిన వాడికి ఏం చేయాలి? బైబిల్లో పాత నిబంధన చెప్పండి. ఎవరు చెప్పారండి? దేవునికి స్తోత్రం కలిగింది. ధర్మశాస్త్రం చెప్పుతున్న దేవుని దూషించిన వాడికి ఏం చేయాలి? కొట్టాలి. అప్పుడు ఈయనకి అర్థమైంది దేవునికి విరోధంగా మాట్లాడినా అంత్యక్రీస్తుని ఏం చేయాలి? రాళ్ళతోని కొట్టాలని అర్థం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. 2 యెహోవా దేవునికి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది. 3వది మందిరానికి దూషించడం. ఎందుకు ఇలాంటి మందిరం కట్టడం? ఎందుకు ఇలాంటి ఆరాధన చేయడం? ఆరాధనకి పాత్రుడైన వాడే నేనే. ఇది అవసరం లేదని ఆయన చెప్తారు. 4 అందరికి దూషించిన ఒక సమయం వస్తున్నారు. దేవునికి లేదా గట్టిగా చెప్పాలి. అప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. మనము ఉంటాం. ఏం చేస్తున్నారు? అప్పుడు అందుకని కొందరు పాత మాట్లాడుతూ 7 సంవత్సరం సంఘం పరలోకంలో కూర్చున్నారని చెప్పినప్పుడు అందరికీ నమ్మకం రాదు. అది వాక్యం ఉందా అంటాడు. ఆధార వాక్యం లేదు కదా. 7 సంవత్సరం శ్రమ జరిగిన మునుపు సంఘం అక్కడ సంఘం ఎత్తబడింది కదా. ఆ ఎత్తబడిన తర్వాత సంఘం అక్కడ ఉంటాం 7 సంవత్సరం. ఆ 7 సంవత్సరం మనకేటి పని? ఆరాధన కాదు, ఆరాధన కాదు. 7 సంవత్సరం మనకేమవుతున్నారు? మీరు చేసిన పనికి ఏం చేయాలి? ప్రతిఫలం ఇవ్వాలి. మీరు మనము బహుమానములు దేవుడు ఇష్టమవుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు పనులు ఏం చేశారు? ఎన్ని సమయం ప్రార్థన చేశారు? ఎన్ని సమయం ఆరాధన చేశారు? ఎన్ని సమయంలో సువార్త ప్రకటించారు? ఎన్ని డబ్బులు దేవుని కొరకని ఖర్చు పెట్టారు? స్తోత్రం. ఇదన్నీ లెక్క చూసి గిఫ్ట్ కాదు, రివార్డ్. ఇదన్నీ చూసి అదన్నీ చూసి నీ తల మీదకి కిరీటాలు వస్తాయి. నీ మీదకి 4 కిరీటం, నా మీదకి 5 కిరీటం. అది
సేవకులు కాదు. మొదటి పీతరు 5వ అధ్యాయము 3, 4, 5వ వాక్యం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము హల్లెలూయా. పాస్టర్ ఎందుకు జరుగుతున్నారు? కాపాడరు కాదు, మాదిరి అంటే అనుసరించి మందకు మాదిరి అంటే అది బదులుగా, అంటే ఒక దానికి బదులు అంటే దేవుణ్ణి చూపిస్తూ బ్రతుకుతున్నాడు కదా. మందరికి మాదిరి అంటే నిన్ను చూసినప్పుడు కొన్ని మంద నేర్చుకోవాలి. నిన్ను చూసినప్పుడు అదే యేసు యొక్క మాదిరి ఇక్కడే. యేసు మంచి కాపాలి, ఆయన మాదిరిగా మనకి చూపించి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు మంచి కాపాలి, ఆ మంచి కాపాలి మాదిరి చూపించి ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు భూమిలో ఉన్న కాపాలి ఎవరు? మందకి కాపాలి, మందకన్నా సంఘానికి కాపాలి. అప్పుడు మనకు పైన ఉన్న కాపాలి మనకు మాదిరిగా చూపించి అతని పరలోకములకి వెళ్ళిపోయి. భూమి మీద ఉన్న మందకి కాపాలి ఎవరే? సంఘ బిడ్డలు. సంఘ బిడ్డలకి సంఘ కాపాలి చేయాలి. అలాగా నడిస్తే ఆడుకు దొరుకుతుంది. లేకపోతే ఇక్కడ దొరకదు. నీకు కూడా నాలే సోత్రం కలిగి అలాగా ఉంటే మీకంటే మనకు ఒకట ఎక్స్ట్రా దొరుకుతుంది. మీకు 4 దొరుకుతుంది. దేవునికి సోత్రం. అది 4 దొరకాలంటే అది అన్ని ఫ్రీగా దొరకదు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 23 నుండి 24 నుండి చదివితే పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువంటి మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వాడు క్షేమకు కిరీటమును పొందుటకును. ఎవరికి జరుగుతుంది? అది ఓపిక కాదండి. ఓపిక కాదు. ఎంతగా ఎలాగమ్మా ఒకసారి విడుతుందమ్మా. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా అధికంగా మితముగా అంటే అధికం కాదు. ఈ పని కట్టిన వాడు అన్ని తినకూడదరా. పని కట్టిన వాడు తింటా ఇదో ఇలాగ వస్తుంది. ఎలాగొస్తుంది? అందుకే పరిగెట్టిన దేవుడు బిడ్డలు అన్ని ఏం చేయకూడదు, అన్ని తినకూడదంటే నీకు మితముంది. తినలేదు అది అడ్డు కాదు. నీ ఏది తినాలి ఏది ఉండాలి ఎలాగా నడవాలి అని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అంటే వేర్పాటు జరిగా ఉండాలి. ట్రైనింగ్ ఉండినట్టుగా ఆ ట్రైనింగ్ ఉన్న పిల్లలకి ఏం చేస్తున్నారు? ఎరగా చెయ్యాలి. ఆ ట్రైనింగ్ ముగిసిన వరకు ఆడ తినలేదు. అనగా కాదు, మనం వ్యవసాయం రాకడ వరకు. Every athlete who goes into training and complete into the game is disciplined. కింద కూడా చదవండి. మరియు పందెము పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి నేను నా శరీరం ఉండడం మాత్రం కదా. నేనేం చేయాలి? నేనని చెప్పినది ఏకవచనం. అంటే మనకు అందరికి నీ చదివినప్పుడు నీకే చెప్తున్నారు, నేను చదివినప్పుడు నీ శరీరం నీ ఏం చేయాలి? డిసిప్లిన్ మై బాడీ. డిసిప్లిన్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమన్నా క్రమశిక్షణ. తెలుగులో చెప్పిన నలగా
ఎవ్రీబడి. ఎవరికి? సొంత శరీరానికి. మీరు నలగొట్టకుండా భార్య భర్తను నలగొట్టుతున్నారు. అటు ఇటు కొట్టుకొని మీరేం చేయాలి? ఎవరికి? నీ శరీరానికి. నీ శరీరానికి కొట్టాలంటే నిన్ను చూసినప్పుడు పిచ్చుడు అని కనిపిస్తున్నారు. సొంత శరీరానికి నలగొట్టిన వాడికి ఏం చెప్తారు? అంటే ఒక శరీరాన్ని ఒక నలగొట్టుకోవాలనుకుంటే ఎదురుకి పిచ్చోళ్ళ కనిపిస్తాడు. అది దేవునికి నీ మంచివాడుగా కనిపిస్తాడు. కిరీటం పొందుకోవాలంటే పిచ్చోళ్ళ కనిపించాలి. కనిపించాలి. నీ శరీరం నలగొట్టుకోవాలి. ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు? ఇది వేరే బోధ, ఇది ఒక వేరే రూట్, ఇది వేరే బోధ, కేవలం రూట్. నన్ను అలాగే చెప్తున్నారు. ఈడే పాస్టర్ ఉన్నారు, ఇతనే పాస్టర్, వేరే పాస్టర్ లేదా? ఆడ దృష్టిలో ఏమవుంది? పిచ్చుడొప్పిన నాకు జరిగిన దర్శనం నేను నీ నమ్మితే నమ్మలేకపోతే చెప్పదు. నా శరీరం ఏం చేయాలి? నలగ కొట్టితే ఏ కిరీటం పొందుతామా? అక్షయ అంటే అదన్నీ విభజించి చెప్పాలండి దేవునికి స్తోత్రం. అక్షయమైన కిరీటం ఎవరికి దొరుకుతుంది? క్షయం లేని వాడికి దొరుకుతుంది. అదెవరు? మనుషులు లేనివాడు అంటే మన క్షయం కానివాడు, రోగం రానివాడు, దుఃఖం లేనివాడు, అటువంటి వాడికే ఆ కిరీటం దొరకదు. నలగబట్టాడు నీ శరీరం. నీ శరీరం అంటే నీ స్వభావం. నాకు కూడా మారలే. అయ్యగా తిట్టేస్తే చాలు మొక్కలు ఇంత పెట్టారు. చర్చలు ఉదయం వాకింగ్ చెప్పినప్పుడు ఇంటికి వచ్చి మాస్టర్ గారు అడిగారు, అమ్మా పాయసం ఉంది నాకు కొంచెం ఇవ్వు. ఆడ కూర్చున్నారు, ఆడ ఇంటికి కూర్చున్నారు. అమ్మాయి ఏం చెప్పారు? పాయసం లేదా ఇక పాయసం. ఆ ఇంటిలో చిన్న పాప మనవరాడు వెళ్ళి ఏం చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం చెప్పారు? అమ్మా ఇదిగో ఇలాంటి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాన్ని ఏ కిరీటం పొందుతున్నారు? నాకు దొంగ కిరీటం. చిన్న చిన్న విషయానికి చిన్న చిన్న అబద్ధాలే. ఆ చిన్న చిన్న అబద్ధము నీ జీవితం పాడు చేసింది. అబద్ధం చెప్పడానికి ఒక పరిస్థితి మామూలు ఎస్ఐ కూడా అలాగే చేశాడు. ఎస్ఐ ఏం చేశాడు? అప్పుడు అడగండి, రాజు కదా ఇప్పుడు నీతోని మాట్లాడే దానికి అవసరం లేదట. హలో, ఈ చిన్న చిన్న అబద్ధం ఏం చేయకూడదు. డబ్బు ఉందా? తప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చారా? డబ్బు లేదు. డబ్బుల్లో లేదట. ఉంటే 10 రూపాయలు పాకెట్లో. పాకెట్లేముంది? 10 కాదు, 100 ఉంది. అప్పుడు ఏం చెప్తుంది? రూపాయి కూడా లేదు. నీకు ఇవ్వడానికి కాదు, నేను చూపించడానికి దొరుకుతున్నాను. మాట ముగిస్తున్నారు. ఆవిడ డబ్బు ఉంటాయి నేను నీకు ఉన్నది కానీ ఇవ్వలేను. నాకు ఒక పని ఉంది, అవసరం ఉంది. మీరే చెప్తున్నారు. అమ్మా ఒక 5 రూపాయలు ఇచ్చమ్మా. అమ్మాయి రూపాయి కూడా లేదా? నీ పచ్చ అబద్ధం చెప్పు. తల్లి ఏటిదో నీ ఒక్క అబద్ధం చెప్తే, పాస్టర్ గారు ఒక్క అబద్ధం చెప్తే విశ్వాసం 100. విశ్వాసం 100 చెప్తే మారు మంచి లేనట్టు 2 కోట్లు చెప్తాడు. చెప్పిన నన్ను కూడా కలిపి చెప్తున్నా. అందరూ జోడి పాటలు కూడా వేరే కదా, జోడి పాటలు కూడా కలిపి చెప్తున్నారు. సోదరు కలిపి నేను ఒక్క అబద్ధం చెప్తే నా విశ్వాసం ఏదో చెప్తాను. అర్థం అవ్వలేదు. అర్థమైంది. పోనీ తల్లి ఎట్టుదు. పాస్టర్ ఎలాగా అలాగా విశ్వాసం. తండ్రి ఎలాగా పాస్టర్ ఎలాగా పాస్టర్ ఇవ్వలేని విశ్వాసి, డబ్బు ఇవ్వలేని విశ్వాసం. పాస్టర్ ఇచ్చిన విశ్వాసి అయితే దెబ్బ ఇస్తారు. సోదరం చెప్పండి. నీ శరీరానికి ఏం చేయండి?
కొట్టాలన్నది ఈ రోజు చంపండి. అది మాత్రం ఏం చేయకూడదు, వదలకూడదండి. అందుకే యేసు ప్రభువుల ఫలము లేకపోతే మనం ఏం చేస్తున్నారు? కొమ్మలు మాత్రం నరికేయాలంటే దేవుడు కొమ్మలు మాత్రం కాదండి. అదే చెప్పొచ్చు. నాకు తెలుసు నేను ఎలాగ కదలింపు చెయ్యాలా అని ఎన్న వాక్యం చెప్పాలంటే నాకు తెలుసు. నాకు కదలింపు చేసి రాలేకపోతే నీ మానవంతు ముందు చాలు. దాన్ని బట్టి నేను చెప్తున్నారు. ఏం చేయాలి? ఒక అమ్మకి చూసిన నాకు లవ్ వచ్చింది, అది నరగొట్టండి. అతనికి ఏం చేయాలి? ఓర్రే ఓర్రే మనసే అల్లకరా అంటే కూడా అది చెప్పరు. ఎల్రా చూడరా అంట. రాత్రి మొబైల్ మాట్లాడరంట. రాత్రి అమ్మ వచ్చినప్పుడు తుప్పటి కింద పట్టి మాట్లాడరమే, మొబైల్ చూడరమే. నీ వదలలేకపోతే ఈ మొబైల్ నీ వదలలేకపోతే ఒకడు పార్ట్ గారు నన్ను అన్ని విషయంలో ఏమైంది? ఓడిపోయిందా? ఏంటయింది? ఓడిపోయింది. ఏం చేయాలి? అడ్వకేట్ నీ ఇంటి చూడరా అంటావు, ఇంటి మొత్తం చూడరా అంట. చూసాను ఆ ఇంటి లేదని తాడు ఉందరా అంట. ఉన్నారు పార్ట్ గారు. తాడు తీయడా అంటే అది కాదు నేను అనుకో. ఉరి వస్తుంది నాకు తాడు తీయాలి. తీసాడు. ఏం చేయాలి? మొబైల్ కట్టరా అంట. చెప్పాను మొబైల్ ఏం చేయాలి? కట్టరా. ఒక బకెట్ నీళ్ళు తీయడా అంట. నీళ్ళు తీసాడు. మా మొబైల్ నీళ్ళు ముంచడా అంట. వద్దయ్యా అది ముంచలేకపోతే రావడానికి ఉన్న కారణం మొబైల్. లేకపోతే స్తోత్రం మొబైల్ కి తాడు కట్టినట్టుగా నీ కూడా తాడులు అది నాన్న అలాగే చెప్పకూడదు. అలాగండి సాగు రాకూడదు. మంచి పాట రావాలి దేవుడికి. అందుకని మొబైల్ వాడినది ఏం చేయాలి? దానికి ఒక పరిమితి పద్ధతిగా వాడండి. తర్వాత ఏం చేయకూడదు. కొందరు ఏం చేయాలి? సోదరం ఒక అమ్మ వచ్చి నాకు చెప్పారు, అయ్యారు నా అక్క రాత్రి 1 గంట తర్వాత పడుకున్నారట. ఈ 1 గంట వరకు అమ్మకేం పని? పంట చేయను. మొబైల్ చూడడం మాను. మొబైల్ గోకడమే. పైకి 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 గోకడమే. ఒకటి పోతే ఇంకోటి పోతే. పిల్లలు కలగండి అలా ఉంటుంది మాను. నీ ఎందుకు పరీక్షలు గెలవలే? ఏదైనా నంబర్ వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేయొద్దండి. నా వంటి వాళ్ళు రిసీవ్ చేయొచ్చు. మనకు తెలిసి ఎందుకు రిసీవ్ మీ వంటి వాళ్ళు రిసీవ్ అయింది అనుకో, నీ ఆర్డర్ రిసీవ్లు పడిపోతుంది. రిసీవింగ్ వెళ్ళిపోతారు. మరి ఎదగడం కావాలంటే శరీరములే చేయాలి. కొట్టండి చంపడానికి ఉన్న స్వభావం మార్చండి. అబద్ధం చెప్పిన స్వభావం మార్చండి. ఆ కోపపడిన స్వభావం ఏం చేయాలి? అదే నా అమ్మ స్వభావం. అది పోదండి. అమ్మ స్వభావం అది ఏసై స్వభావం. అమ్మ స్వభావం అనకొద్దు. ఏ స్వభావం? నాన్న స్వభావం అంట. ఏంటండి నాన్న ఎవరు? ఆదాము. ఆ తల ఎప్పుడో కట్టి చేసి తల ఆదాం తల. అందుకే రామపత్రిక 5వ అధ్యాయం 2 తల. ఒకటి ఆదాం తల, 2 క్రీస్తు తల. ఆదాం తల పోయినప్పుడు క్రీస్తు తల ఇదని. తర్వాత బైబిల్ ఉన్న 8 మంది మనిషిని కొట్టి మిమ్మల్ని నేర్పిస్తాను. అప్పుడే మీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. నీ స్వభావం మారాలంటే దాన్ని నేర్చుకోవాలి. దేవుడు బిడ్డల కిరీటం పొందడానికి ప్రయత్నించండి. దేవుడు మనకు అందరికీ దీవించాలి. మేలు చెయ్యక నేను ఉండలేనయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళలో ఉంచుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. నిన్న వాక్యాన్ని ఒక్కసారి మళ్ళీ పరిశోధించుకుందాం. ఆ సమయంలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఆశీర్వాదం చెప్పి ముగించేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణముగా మాకు ఈ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఈ ఉన్నతమైన ఘనమైన శాస్త్రం తెలుస్తున్నాం. నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి నా కోసం మా కోసం తండ్రి శిలువలో మరణించి మీ ప్రాణాన్ని లక్ష్యాన్ని చెందించి సర్వమానవ పాప పరిహారం కొరకు విమోచన కళ్యాణంగా బయలుదేరి వేసేలా మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఈ గ్రామము ఓ తండ్రి నువ్వు ప్రేమిస్తూ నీ శ్రీరాష్ట్రులు ప్రతి వారం ఈ బైబిల్ తరగతుల ద్వారా తండ్రి ఎన్నో గూఢమైనటువంటి సంగతులను ప్రభా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అంత్యకాలపు దినాల్లో జరిగినటువంటి అనుభవాల కోసం అయ్యా తండ్రిలో ప్రకటన దానిల ద్వారా తండ్రి నువ్వు మాట్లాడినటువంటి మాటల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన మేము అంత్యకాలపు దినాల్లో మేము ఉన్నాం ప్రభా. రానున్నటువంటి పరిస్థితులు దినాలు ఎలా ఉంటాయో తండ్రి నీ దైవగ్రంథంలో తండ్రి విపులముగా తండ్రి రాసినటువంటి సంగతులను ప్రభా ప్రతి వారం తండ్రి ధ్యానం చేస్తూ ఉండగా అందులో నుంచి గూఢమైనటువంటి విషయాలు ప్రభా మా అందరితో మాట్లాడుతున్నాను. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా జీవితంలో ప్రభా మేము తండ్రి మేము నిన్ను గుర్తించడానికి అంత్యకాలపు దినంలో ప్రభా అంత్యక్రీస్తు ఏ విధంగా ప్రజలను మోసము చేస్తున్నాడో దేవాలయములకు వచ్చి ప్రభా నేనే దేవుడిని చెప్పగలుగుతున్నాడో అయ్యా మేము చూస్తున్నాం. అట్లాంటి నాయన ఊరిలో మేము ఏ ఒక్కరము చిక్కుకోకుండా ప్రభా నీ ఆత్మతో మేము గుర్తించేవారుగా మాకు సహాయం చేయనని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి మా యొక్క జీవితంలో పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా నేను క్షయమైన కిరీటము కొరకు పరిగెత్తటం లేదు కానీ అక్షయమైన కిరీటము కొరకు మేము పరిగెత్తాలి ప్రభా. నీకు స్తోత్రాలు. లోకమైతే క్షయమైన కిరీటము కొరకు పరిగెత్తుచున్నారు, మేమైతే అక్షయమైన కిరీటం కోసం ఆశ కలిగి ఎదురు చూస్తున్నాం. ఆనాడు పౌలు గారు చెప్పి ఉన్నారు, ఆ కిరీటము పొందుకోవాలంటే మమ్మల్ని మేము నలగగొట్టుకొని నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నానని ప్రభా సంఘానికి దేవుణ్ణి ఇస్తూ ఉన్నాడు. ఈ సందేశం మా జీవితంలో కూడా ప్రభా ఇదిగో మా యొక్క శరీరం మాకు లోబడినట్లుగా అయ్యా మా యొక్క శరీరాన్ని మీ సన్నిధిలో తండ్రి ఉపవాస దీక్షతో తండ్రి అనేక సమయాల్లో నలగొట్టుకొని దానిని లోపరుచుకొని మీరు అనుగ్రహించిన అక్షయ కిరీటము తండ్రి ఈ సందేశమైన మేమందరము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. వేతబడినటువంటి వాక్యమును ప్రభా మంచి నేలను పడిన విత్తనం వలె నూడొత్తులుగా ఫలించుటకు మీరు కృపదయచేయండి. ఇదిగో దగ్గర నుంచి దూరము నుంచి నీ స్వరాన్ని వింటున్న అనేకులు ఆకర్షించబట్టుకు మీ కృపదయచేయండి. ఇదిగో నీ యొక్క దాసుడి యొక్క ప్రయాస ఎప్పటికీ అన్నిటికీ అర్థమైపోకుండా ఈ సంఘము తండ్రి ఇదిగో తండ్రి మార్పు చెంది అయా మారు మనసు పొంది నీ సారూప్యములోకి వచ్చి ఎత్తబడే సంఘముగా మార్చబడడానికి నీ కృపదయచేయండి. స్థానిక దైవజనులు ప్రభాకరయ్య గారిని బట్టి ఆయా సంఘాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి వందనాలు. రాయగారి నుంచి వచ్చిన మీ యొక్క ప్రియదాసులు ఆ శ్రీఎల్ జానయ్య గారిని బట్టి అదిత్ బాబుని బట్టి వారి సంఘాన్ని బట్టి వారి పరిచయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వీరితో పాటు నాయన అల్పునైనా నన్ను కూడా ప్రభా బాలి భాగిస్తున్నగా చేసి నాయన ఈ సంగతులన్నీ మేము నేర్చుకొని మాలో ఉన్నటువంటి లోపాలను దిద్దుకొని సరిచేసుకొని అయా ఇదిగో మీరు అప్పగించినటువంటి ఈ బాధ్యతను ప్రభా నమ్మకమైనటువంటి తండ్రి వారిగా ఉండటకు సాయం చేయి. మేము మందకి మాదిరిగా ఉండాలన్నటువంటి గొప్ప సంగతిని ప్రభు మాకు తెలియజేశారు.
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పౌలు గారు చెప్పినట్లు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పారు. నేను నీ పోలికను మాకిచ్చి నీ వలె మేము నడుచుకున్నట్టుకు, నీకు కలిగిన మనస్సు మేము కలిగి ఉన్నట్టుకు నీ కృపను మనం ప్రార్థన చేస్తూ, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఉపదేశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ఈ యొక్క సమయం ముందు ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని మీరు బలపరచండి ప్రభా. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే పాపి అయి ఉన్నారో వారి పాపాలకు క్షమాపణ కల్పించండి ప్రభా. ఎవరైతే తండ్రి అవిశ్వాసముతో ఉన్నారో వారికి గొప్ప విశ్వాసాన్ని మీరు కలుగుచ్చాను ఆయన. సంఘ సరిహద్దులను విశాలపరిచి అనేక నూతన ఆత్మలను నడిపించి నూతన కార్యాలు సంఘంలో జరిగించండి. చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు ప్రభా, చదువుకున్న వారు ఉన్నారు ప్రభా, వివాహం లేని వారు ఉన్నారు ప్రభా, తండ్రి గర్భఫలము లేని వారు ఉన్నారు ప్రభా. వారందరినీ మీ దైవ కృపలో జ్ఞాపకం చేసుకొని అద్భుతమైనటువంటి ఆత్మకార్యాలు ఈ సంఘములో జరిగించి మీ నామానికి మహిమ, ఈ సంఘమునకు మేలు దీవెన కలుగుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, కాపుదల, భద్రత, వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు, వాక్యం విన్నటువంటి సంఘమునకు ఆయన కృప ఎప్పుడూ తోడయ్యండి నడిపించుగాక. యేసు రక్తమే వాక్యమే నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.